ఇవాళ మనం మాట్లాడకపోయే క్రైమ్ గురించి నేను ఏమాత్రమైనా మీకు చెప్పే ముందు ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి మేజర్ రీజన్ ఏంటి అని డౌట్ రావడం ఎవరికైనా సహజం. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అదేంటో తెలుసా? ఒక ఆడపిల్ల ఎంత ధైర్యం ఉంటే నాకు నో చెప్తాది అని 18 ఇయర్స్ అబ్బాయి అనుకోవడం. అది ఎలాగో మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. క్రైమ్ లో గానీ ఫారెన్సిక్స్ లో గానీ ఒక వెరీ ఇంపార్టెంట్ సేయింగ్ ఒకటి ఉంది. మోస్ట్ క్రైమ్స్ డోంట్ అనౌన్స్ దెమ్సెల్వ్ యాజ్ ఎ క్రైమ్, సమ్ వియర్ ది మార్క్స్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇది నేను క్రైమ్ అని క్రైమ్ చెప్పదు, యాక్సిడెంట్ అని ముసుగు కప్పుకొని ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని రోజుల క్రితం బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఒక దుర్ఘటన జరిగింది. షర్మిల అనే అమ్మాయి 23 ఇయర్స్ ఉండొచ్చు. ఒక టెక్ కంపెనీలో పని చేస్తూ ఒక అపాయింట్మెంట్ లో ఒంటరిగా ఉండేది. జనవరి 3 నైట్ 10:30 PM కి పోలీసులకు ఒక కంప్లైంట్ వెళ్ళింది. కంప్లైంట్ చేసింది ఇంటి ఓనర్. ఇంటి నుంచి పొగలు వస్తున్నాయని కంప్లైంట్ చేశాడు. ఇల్లు కాలిపోతుందని పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఇంటిని ఓపెన్ చేసి చూశారు. షర్మిల మొత్తం కాలిపోయి సజీవ దహనమై కనిపించింది. ఫస్ట్ లో గ్యాస్ లీక్ అయి జరిగిన యాక్సిడెంట్ లే అని అందరూ అనుకున్నారు. కానీ బాడీని చూసిన డాక్టర్స్ 3 పాయింట్స్ చెప్పారు. చేతుల మీద కాళ్ళ మీద స్ట్రగ్లింగ్ సెన్స్ ఎందుకున్నాయి, ఫైర్ యాక్సిడెంట్ లో ఇది జరగదు, బాడీ మీద ఉన్న బట్టలు సెపరేట్ గా ఎందుకు కాలిపోయి ఉన్నాయి. ఫైనల్ గా రిపోర్ట్ లో అసలు నిజం బయటపడింది. ఆమె చనిపోవడానికి కారణం ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఎవరో బలవంతంగా గొంతు నుమిలి చంపేశారు అని చెప్పారు. లాస్ట్ కి పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో సస్పెక్ట్ కర్నూల్ కూరే అనే అబ్బాయి తెలిసింది. ఆ అబ్బాయికి 18 ఇయర్స్ అంట. ఆ అబ్బాయి ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు కొడుకు. షర్మిల ఒంటరిగా ఉండడం గమనించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన రాత్రి ఆ అబ్బాయి షర్మిల రూమ్ కి వెళ్లి తమ ప్రేమ గురించి చెప్పాడు. కానీ షర్మిల రిజెక్ట్ చేసింది. నువ్వు ఇంకా చిన్నపిల్లడివి, చదువుకో అని చెప్పింది. అలా నో చెప్పిన మాట తట్టుకోలేక ఆ అబ్బాయి నన్ను రిజెక్ట్ చేస్తావా అని కోపంతో ఆమెపై దాడి చేసి గొంతు నిమ్ములి చంపేశాడు. ఆ తర్వాత ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ లా కనిపించాలని గ్యాస్ పైపును కట్ చేసి మంటలు అంటించి పారిపోయాడు. కేవలం నో చెప్పిందని ఒక 18 ఇయర్స్ అబ్బాయి ఇలా చేయడం చాలా తప్పు.